ఓకే, ఓన్లీ 20%. ఓకే, వాకింగ్ చేసే ఎవరు ఎన్ని జనాలు ఉన్నారు? ఓకే, another 10%. సో టోటలీ ఓన్లీ 30%, రైట్? సో 70% ఆఫ్ పీపుల్స్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? సిడెంటరీగా ఉంది. ఓకే, సో అందుకే ఏం కావాలా? సప్లిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు డైటరీ సప్లిమెంట్స్ అంటే ఏమి? సో వాట్ ఆర్ డైటరీ సప్లిమెంట్స్? సో మనకి సప్లిమెంట్స్ కావాలా? ఎందుకు కావాలా? మనకి అన్ని న్యూట్రియంట్స్ ఉంటే ఎనీ ప్రోడక్ట్ మనం బాడీలో న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ చేసే మాలిక్యూల్స్ మనం ఏం చెప్తాము? డైటరీ సప్లిమెంట్స్ అని చెప్తాము. క్లియర్? అర్థం అవుతా ఉందా? నా తెలుగు ఓకేనా? సో దెన్ ఐ నీడ్ సమ్ ఇంటరాక్షన్. మీరు ఇంటరాక్ట్ చేసింట్లేదు అంటే నా తెలుగు మీకు అర్థం అయ్యట్లేదు అని ఐ విల్ థింక్. ఓకే, సో ఐ నీడ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో డైటరీ సప్లిమెంట్ ఏమి అని అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు డైటరీ సప్లిమెంట్ ఏమి అని మనకి అర్థమైంది. ఎందుకు డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవాలా అదో అర్థమైంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వి గో టు ది మార్కెట్ ఆర్ మనం గూగుల్ చేస్తే మనకి సుమారు సప్లిమెంట్స్ సిక్తుంది. ఎస్ ఆర్ నో? సో విచ్ ఇస్ ద రైట్ సప్లిమెంట్? విచ్ సప్లిమెంట్ నేను తీసుకోవాలా అదొక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎస్, సో దానికి ఒక రైట్ సప్లిమెంట్ చూస్ చేసేటప్పుడు దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. సో మనకి కొంచెం క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే విచ్ మీన్స్ మనం రైట్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉన్నాము అని. ఓకే, సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్? వాట్ ఈస్ ద రీసెర్చ్? సో ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకుంటా ఉన్నాము, ఆ ప్రోడక్ట్ గురించి కంపెనీ హౌ మచ్ రీసెర్చ్ కంపెనీ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఓరక్వి ఎన్ని జనాలు తీసుకుంటా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ టేకింగ్ ఓరక్వి? హౌ మెనీ మంత్స్ గురించి మీరు తీసుకుంటా ఉండేది? 6 months? 8 months? ఓకే, సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ వచ్చిండేదా మీకు? బాగలేదు ప్రోడక్ట్ ని. ఓకే, సో మీకు తెలుసు. సో విక్టర్స్ హస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో మనం ఏం చేసినాము? ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసినాము. అది చేసిన తర్వాత క్లినికల్ స్టడీస్ చేసి అదే తర్వాతనే మనం ఈ ప్రోడక్ట్ మనం కస్టమర్స్ కి లాంచ్ చేసినాము. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్. సో విక్టర్స్ ఇస్ టిక్ ఆర్ నో? టిక్. ఓకే, సో విక్టర్స్ హస్ డన్ ఎనఫ్ రీసెర్చ్. సెకండ్, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు ఎన్ని క్వాలిటీ ఇష్యూస్ వచ్చిండేది మీకు ఈ ప్రోడక్ట్ గురించి? సో నేను విక్టర్స్ జాయిన్ చేసి 15 days అయింది. సో నాకు ఒక్క క్వాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈరోజు టిల్ టుడే వచ్చింట్లేదు. ఓకే, సో ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఓరక్వి గుడ్? ఎస్ ఆర్ నో? ఇస్ ద క్వాలిటీ గుడ్? ఓకే, సో విక్టర్స్ ఇస్ టిక్ ఆర్ నో? టిక్. ఓకే, బయో అవైలబిలిటీ. బయో అవైలబిలిటీ అంటే ఏమి? సో ఇప్పుడు మనం ఒక సప్లిమెంట్ తీసుకుంటా ఉన్నాము, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ నా బాడీలో ఎంత బాగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as బయో అవైలబిలిటీ. ఓకే, సో ఇప్పుడు విక్టర్స్ లో మనం యూజ్ చేసే అన్ని ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ మనం సూపర్ క్రిటికల్ CO2 ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి 5 times సో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే, we are a company which gives you bar level product ఇస్తా ఉన్నాము. ఓకే.